భాగ్యలక్ష్మి మేడం వస్తా అన్నారు ఇప్పుడు. మరి ఎన్నిసార్లు అని తెప్పించుకుంటాము? సైట్ కూడా చూసి వచ్చాము కదా, మరి ఏ విషయం చెప్పాలి? మనకు ఎలా తీసుకునే ఉద్దేశం ఉంది? తీసేసుకుందామా? ఏమోనండి, మా అమ్మ ఒకే చేయలేదు. నెక్స్ట్ వీక్ రమ్మానండి. అలా కాదు భాగ్యం, ఏం మర్యాదగా ఉంటది? ఎన్నిసార్లు అని తెప్పించుకుంటాం? ఆమె మనకి హెల్ప్ చేయడానికి ఫ్లాట్ కొనిపెట్టడానికి వస్తుంది, అప్పు కోసం రాట్లా. అర్థం చేసుకో. మీ అమ్మ ఒకే చేయలేదు, మీ అమ్మ ఒకే చేయలేదు అంటావు. నాకు ఇది నేనేం చెప్పను. ఆమెకి మొహం చూపించాలంటే నాకు ఇబ్బందిగా ఉంది. అంతే. ఏంటండి మీరు ప్రతిదానికి భయపడిపోతారు? మీద ప్రేమతో వస్తుందా ఏంటి? నేనే చెబుతాలే రాని. మేడం ఎలా ఉన్నారు? బాగున్నామండి. సారీ మేడం, మేము చాలా రోజుల నుంచి తెప్పిస్తున్నాము, అయినా మీరు ఓపికగా వచ్చి మాకు మంచి చేస్తున్నారులేండి. మేము ఒక మంచి నిర్ణయం తీసుకున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మంచి నిర్ణయం అన్నాడు. ఏం చెప్తారో. చాలా థ్యాంక్స్ మేడం గారు, మీరు చాలా ఓపికగా వచ్చి మా చేత మా కోసం ఫ్లాట్ కొనిపిస్తున్నారు. మేము మంచి నిర్ణయం తీసుకున్నాం. ఇంకా వాళ్ళు ఒప్పుకోవాలి, వీళ్ళు ఒప్పుకోవాలి, ఇవన్నీ లేవు. నాన్సుడు వ్యవహారం లేదు. మేము ఇద్దరం కూడా డిసైడ్ అయిపోయాం. ఫ్లాట్ తీసుకుంటున్నాం మీ దగ్గర. నెక్స్ట్ వీక్ మీరు డబ్బులు ఎలా అరేంజ్ చేయమంటే అలా, క్యాష్ ఇవ్వమంటారా, చెక్ ఇవ్వమంటారా, ఫస్ట్ ఎంత ఇవ్వమంటారు, రిజిస్ట్రేషన్ టైంలో ఎంత ఇవ్వమంటారు, మీరు ఎలా చెప్తే అలా మేడం. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు కావాల్సింది మొత్తం కూడా నేను రాసి మీకు పంపిస్తాను. నాకు తెలుసండి ఖచ్చితంగా మీరు తీసుకుంటారు అని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అమ్మా.